ఓకే అండి. 2 పవర్ 32 + 1 అనే సంఖ్య ఎక్స్ అనే సంఖ్యతో భాగించబడుతుందంటండి. 2 పవర్ 32 + 1 అనేది ఎక్స్తో భాగించబడుతుందంట. అయితే క్రింది వానిలో ఎక్స్తో భాగింపబడే సంఖ్య ఏది అన్నాడండి. సరే, ఇక ఏమేమి ఇచ్చాడంటే 2 పవర్ 16 + 1 అని ఇచ్చాడు. రాద్దాం. తర్వాత 2 పవర్ 48 + 1 అన్నాడు. మూడవది 2 పవర్ 96 + 1 అన్నాడు. తర్వాత 2 పవర్ 16 - 1 ఇవన్నీ ఇచ్చాడు. అంతే కదా, చూసుకోండి. రైట్ అండి. ఇది ఎక్స్తో భాగించబడితే అర్థం ఏంటి? ఎక్స్తో దీని యొక్క గుణిజం ఏదైనా భాగించబడుతుంది, దాని యొక్క మల్టిపుల్ ఏదైనా భాగించబడుతుంది. ఇప్పుడు 10 అనేది 5తో భాగించబడుతుంది, మనకు తెలుసు. 10 యొక్క గుణిజం అంటే 20, 30, 40, 50 ఇవన్నీ కూడా 5తో భాగించబడతాయి. అంటే అది ఇదిగోండి, ఎక్స్తో భాగించబడాలి అంటే దీని గుణిజం కావాలి. గుణిజం అంటే ఓకే, ఇంగ్లీష్లో మల్టిపుల్. ఓకే, 2 పవర్ 32 + 1 కంటే ఇది తక్కువ అసలు. అది అంటే దీంట్లో పోదు కదా, దానికి గుణిజం అవ్వదు కదా. దీనికి గుణిజం అవ్వాలంటే దానికంటే సమానంగానే ఎక్కువగానే అవ్వాలి కదండి. ఇది పోదు దీంట్లో, దీనికంటే చిన్న దాంట్లో పోద్దే అండి, అది పోదు. ఇది కాదు, అలాగే ఇది కూడా కాదు. ఈ రెండిట్లో దాని యొక్క గుణిజం ఏది చూడండి ఒకసారి. ఇది 2 పవర్ 48, అదేమో 2 పవర్ 96 కదా. మనకి మ్యాథ్స్లో ఉంటే చూసుకోండి, ఇది a³ + b³ a + b అనేది గుణిజం కదా, మనకి తెలుసు. a³ + b³ a + b అనేది గుణిజం. అందుకని a³ + b³ అంటే a + b × a² - ab + b² అని రాస్తాం. దీనికి ఇది దీని యొక్క గుణిజం, ఇది దీని యొక్క కరణాంకం a + b. అంటే ఇక్కడ చూడండి, దీనికి క్యూబ్ అండి. క్యూబ్ అంటే దీనికి 3 32 96. అలాగే ఇక్కడ 1³ అదే 1 పవర్ ఎంత ఉన్నా సరే మళ్ళీ అది కూడా అదే అవుద్ది కదా. క్యూబ్ చేసిన 1 క్యూబ్ చేసిన 1 కదా. అందుకని ఇదిగో 32 and 96. 1³ 1³ ఏదైనా ఒకటే కదండి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇది దానికి క్యూబ్ కాదు కాబట్టి ఇక్కడ కాదు అనమాట. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఎంత అండి? 2 పవర్ 96 + 1. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే అండి, ఇక్కడ ఒక లబ్ధం ఇచ్చాడు, దాని ఒకట్ల స్థానంలోని అంకె కనుక్కోమన్నాడు. ఇదిగోండి, ఇది లబ్ధం. 3 పవర్ 65 × 6 పవర్ 59 × 7 పవర్ 71. ఈ లబ్ధములో ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? రైట్ అండి. చూడండి, ఒక్కొక్కటి కనుక్కోండి. దీంట్లో ఒకట్ల స్థానం, దీంట్లో కనుక్కుందాం. ఒకట్ల స్థానం అంటే చివరి అంకె. ఇప్పుడు ఇలా వచ్చిందనుకోండి, పవర్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అంటే దీన్ని 4తో భాగించి, ఆ పైన పవర్ని 4తో భాగించి శేషాన్ని తీసుకోవాలి. ఇదిగోండి, 3 65 4తో భాగిస్తే ఎంత? 16 4 64. ఎంత మిగిలింది? శేషం 1. అంటే 3 పవర్ 1 అంటే 3. ఓకే, 6కి పవర్ ఎంతైనా చివరి అంకె 6. ఓకే, దీని చివరి అంకె 6. 6 6 36. మళ్ళీ 6 పెట్టి కొడితే 216. చివరి అంకె 6. రైట్. ఇది కూడా మళ్ళీ ఇందాట్లాగానే 7 పవర్ దీన్ని 4తో భాగించి శేషం 17 4 68. ఎంత మిగిలింది? 3 కదా. అది ఇప్పుడు 3 పవర్ 1 అంటే 3 × 6 × 7³ అంటే 243 కదా. మనకి చివరంకే కావాల్సింది అంటే 3. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 3 6 18 3 54. అంటే చివరి అంకె ఎంత? 4. మనకు ఓన్లీ చివరి అంకె కాబట్టి ఇక్కడ 7³ అంటే 343 కదా. చివరి అంకె తీసుకున్నాం. మొన్న వేస్తే ఎంత? 54 వస్తుంది. అంటే చివరి అంకె ఎంత? 4 కదా. ఆ 4ని తీసుకున్నాం. ఓకే, రైట్. ఓకే, 9 పవర్ 19 + 6ను 8తో భాగిస్తే శేషం ఎంత? చిన్న క్వశ్చన్ అండి. 9 పవర్ 19 + 6ను 8తో భాగిస్తే శేషం ఎంత? వెరీ సింపుల్, నోట్ లెక్క అండి. 9ని 8తో భాగిస్తే ఎంత శేషం? 1 కదా. 1కి పైన ఎంతైనా పవర్ ఎంతైనా 1. ఆ 1 + 6 7. మీ ఆన్సర్ అంతే అని మామూలుగా చెప్తున్నా. చూడండి, ఇప్పుడు 9ని 8తో భాగిస్తే శేషం ఎంత? 1 కదా. అది ఆ 1కి పవర్ 19 ప్లస్ 6ని 8తో భాగిస్తే శేషం ఎంత? 6లో 8 పోదు కదా. పోకపోతే అదే శేషం, పోలేదు అనుకోండి అదే శేషం. అంటే ఎంత? 6. సో 1 పవర్ 19 అంటే 1 + 6. ఎంత? 1 + 6 అంటే శేషం ఎంత అంటే
7. ఓకే, చూసుకోండి. చాలా మంచి క్వశ్చన్ అండి. మెస్సే లాంటి ఎగ్జామ్కి ఇవ్వదగ్గ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ఇచ్చాడు అనుకోండి. రైట్ అండి. చూడండి, XYZ అనేవి 3 వరుస పూర్ణాంకాలంట. వాటిలో కూడా X <y Z అంట. అంటే X Y చిన్నది, తర్వాత Y వరుసలో అనమాట, XYZ. అయితే x² యొక్క వర్గం చివరి అంకె, ఒకట్ల స్థానంలో అంకె 6 అంట. y² యొక్క వర్గానికి ఒకట్ల స్థానంలో అంకె 9 అంట. అయితే z² యొక్క వర్గానికి ఒకట్ల స్థానంలోని అంకె ఎంతో చెప్పుకో అంటున్నాడండి. మొదటి చూడండి, x² యొక్క వర్గానికి ఒకట్ల స్థానంలో అంకె ఎంత? 6. ఒకట్ల స్థానంలో 6 రావాలంటే ఎలా ఉండాలి? ఇదిగో 4 కానీ 6 కానీ, అంతే కదా. 4 ఉందనుకో, 4 16 కదా, 6 వస్తుంది. అలాగే 6 ఉన్న 6 36 కదా, 6 వస్తుంది. అంటే ఇది 4 అనుకో వరుస సంఖ్యలు కదా, మిగిలిన 2 ఏమవుతాయి? 4 5 6. ఇది 6 అనుకోండి, మిగిలిన 2 ఏమవుతుంది? 6 7 8. ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అండి, అంతే. రైట్, చూద్దాం. అయితే y²కి చివరి అంకె ఎంత? 9. ఇదిగోండి, ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకో, y అంటే 5 కదా, స్క్వేర్ y², 5 5 25. చివరి అంకె ఎంత వచ్చింది? 5 వచ్చింది. కానీ ఎంత రావాలి? అక్కడ చివరి అంకె 9 రావాలి. ఇది తప్పు. అంటే ఇక్కడ చూడండి, కావాలంటే 7² 7 7 49, 9 వచ్చింది కదా. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. అయితే మనం అడిగింది ఏంటంటే z² యొక్క చివరి అంకె ఎంత? ఇది కదా, z అంటే 8 కదా, దాని స్క్వేరు 64 అండి. మనకి చివరి అంకె కావాలి, అందుకని 4 తీసుకుంటున్నా. ఎంత దాని చివరి అంకె ఎంత అంటే 4. ఓకే ఓకే, ఇక్కడ ఒక లబ్ధం ఇచ్చా అండి, చూసుకోండి. దాంట్లో మల్టిప్లై చేస్తే చివర ఎన్ని సున్నాలు వస్తాయి అని అడిగాడండి, అంతే కదా. ఇప్పుడు 4 × 5 ఉందని, 4 5 20, ఒక సున్నా వచ్చిందని చెబుతాం. కాదు, 4 × 125 అనుకోండి, 500 కదా, 2 సున్నాలు వచ్చింది అని చెప్తాం. రైట్, ఎలా చెప్తాం చూడండి. అయితే మనకి 0 రావాలంటే, 0 అంటే నథింగ్ బట్ 10 అండి. 0 రావాలంటే ఒక 2 ఒక 5 ఉంటే 0 తయారైపోద్ది. ఎందుకంటే 2 5 10 కదా, ఒక 2 ఒక 5 వచ్చింది అంటే మనకి 10 తయారైపోద్ది, 0 తయారైపోద్ది. చూద్దాం దీంట్లో ఎన్ని రోళ్ళు ఉన్నాయి దాంట్లో, అలాగే ఎన్ని 5లు ఉన్నాయో చూద్దాం. ఇచ్చింది ఏంటయ్యా అంటే అది రాస్తున్నాను నేను, ఒకసారి చూడండి. 12 18 ఓకే, 15 40 25 16 55 అండ్ 105. దీంట్లో చూద్దామండి. ముందు చూద్దాం 2లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2లు అది 12 అంటే 3 4లు కదా, 4 అంటే 2². ఇది 12 అంటే 4 3 కదండి, 4 అంటే 2² కదా. అది 18 2 9లు, 2 అంటే 2 పవర్ 1. అయ్యే రాస్తున్నా. 15లో 2 ఏమీ ఉండదు. 40 అంటే 8 5 40, 8 అంటే అంత 2³ కదా, 2³. 25లో 2 ఏమీ ఉండదు. 16 అంటే అంత 2 పవర్ ఎంత అండి? 4. 55లో 2 పోదు, 105లో 2 పోదు. ఇవ్వండి రోళ్ళు ఎన్ని వచ్చినాయి లెక్కండి. మొత్తం 4 3 7 8 10 రోళ్ళు వచ్చినాయండి. రైట్, లెట్ us గో ఫర్ 5లు కూడా చూద్దామండి. 5s ఇక్కడ లేదు, 5 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. 3 5లు అంటే ఒక 5 అంటే 5 పవర్ 1 వస్తుంది. రైట్, ఇక్కడ ఈ 8 5లు, ఇది కూడా అంతే, 5 పవర్ 1 వస్తుంది. 25 అంటే 5². అది అలాగే 16లో 5 ఉండదు. అలాగే 55లో 11 5లు కదా, ఒక 5. అది మరి 105లో 21 5లు, ఒక 5. అది ఎన్ని వచ్చినాయి చూడండి మొత్తం 5లు. 1 2 4 5 6 5లు వచ్చినాయి. ఇప్పుడు 10లు ఎన్ని తయారవుతాయి? 10లు ఎన్ని తయారవుతాయి అండి? ఇదిగో ఈ 5 6 ఉన్నాయి 5లు, అవి ఎక్కువ ఉన్నాయి, మనకేముంది. కానీ ప్రతిదీ 6 కూడా ఒకటి ఒక 2 తీసుకుని ఎన్ని 10లు? 6 10లు తయారవుతాయి, అంటే 6 సున్నాలు. అయితే మిగిలిన ఇంకా 4 రోళ్ళు ఉన్నాయి కదండి, మరి ఏం చేస్తాం? 5లు లేవు కదా, 6 రోళ్ళు మిగిలిపోతాయి అట్లాగే. కాబట్టి దీంట్లో సున్నాలు ఎన్ని ఉంటాయి అంటే, ఎన్ని ఉంటాయండి? 6 సున్నాలు ఉంటాయి. మొత్తం 6 సున్నాలు తయారవుతాయి. ఓకేనా, నోట్ చేసుకోండి.